ప్రతినిత్యం ప్రజలతో సత్సంబంధాలు కలిగి గ్రామ అభివృద్ధికి కృషి చేస్తారని పొడిచేడు గ్రామ సర్పంచ్ అభ్యర్థి మెట్టు వీరస్వామి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పొడిచేడు గ్రామంలో సోమవారం విస్తృతంగా ప్రచారం నిర్వహించి లేడీస్ పర్స్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. గ్రామంలో సీసీ రోడ్లు, మురికి కాలువలు, వీధి దీపాలు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయిస్తానని, అర్ధాంతరంగా నిలిచిపోయిన పనులను వేగవంతంగా చేయించినట్లు తెలిపారు. విద్యార్థులకు ఉన్నతమైన చదువులు చదువుకునేందుకు లైబ్రరీ, ఉన్నత విద్య వైపు ప్రోత్సాహక అవకాశాలను కల్పిస్తాను అన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించి వారికి కావలసిన శిక్షణను ఇప్పిస్తామన్నారు. గ్రామంలో వైద్యపరంగా హెల్త్ క్యాంపులు నిర్వహించి ప్రజల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతూ గ్రామ ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు అనుగుణంగా అన్ని కావలసిన చొరవ తీసుకుంటానన్నారు. తాను పేదవాడిగా కష్టసుఖాలు తెలుసునని, పేద ప్రజల ఎదుగుదల కోసం ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా అర్హులకు అందిస్తానని, అందరికీ అందిస్తానని అన్నారు. ప్రచారంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఊర్లో ఏమేమి పనులు ఉన్నా అన్ని చేసి పెడతాను నేను. మట్టి రోడ్లు కానీ సీసీ రోడ్లు ఏమి కాడనైనా ఏం చేయ అయితే మాది సరేనా. నల్లాలు రాకుండా, వాటర్ ప్రాబ్లం, డ్రైనేజ్ ప్రాబ్లం ఏదన్నా డేట్ టైము డేట్ 17వ తారీఖు రోజు ఎలక్షన్ ఉంటాయి. ఈ పర్సు గుర్తుందిగా ఉంటాయి సరే వేస్తామా అని అన్నది. జై తెలంగాణ, జై తెలంగాణ, పర్సు గుర్తు, పర్సు గుర్తుకే, మెట్టు వీరస్వామి పర్సు గుర్తుకే, గుర్తు గుర్తుంచుకో, గుర్తు గుర్తుంచుకో. అట్లా సోగాలు తీసుకొని దిగుకుంటాండి. జై తెలంగాణ, జై తెలంగాణ, మెట్టు వీరస్వామి గారి పర్సు గుర్తుకే, మెట్టు వీరస్వామి పర్సు గుర్తుకే, గుర్తు గుర్తుంచుకో, గుర్తు గుర్తుంచుకో. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వం. నా యొక్క నమస్కారాలు. బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మెట్టు వీరస్వామి పర్సు గుర్తుకు ఓటేసి గెలిపిస్తారని కోరుకుంటున్నాను. గ్రామంలో సమస్యలు చాలా ఉన్నాయి, అవి ఎవరు చేయలేకపోయారు. మట్టి రోడ్ల సమస్యలు కానీ, సీసీ రోడ్ల సమస్యలు కానీ, నీళ్ళ యొక్క సమస్యలు కానీ, డ్రైనేజీ సమస్యలు కానీ, హెల్త్ పూర్వకంగా సమస్యలు కానీ చాలా ఉన్నాయి. అవి హెల్త్ పరంగా కూడా హెల్త్ డాక్టర్లు పిలిపించి చెకప్లు కానీ హెల్త్ వాళ్ళ నుంచి సమస్యలు తీసుకొని గ్రామానికి తెలియజేస్తాను. రైతులకు వచ్చేసి కోతుల సమస్యలు చాలా, కరెంటు విద్యుత్ సమస్యలు చాలా ఉన్నాయి, అవి కూడా తీరుస్తానని కోరుకుంటున్నా. విద్యార్థులకు లైబ్రరీ కట్టించారు కానీ దాంట్లో బుక్స్ కానీ అలాంటి ఏ సదుపాయాలు లేవు. ఈ ఉచిరాని సెల్లులు వచ్చి అదోటి ఇదోటి చూసుకుంటా పిల్లలు చదవలేకపోతున్నారు. ఆ సమస్య కూడా ప్రజలు నన్ను గెలిపిస్తే ఆ సమస్యలు కూడా నేను నెలవేర్స్తానని కోరుకుంటున్నా. అమూల్య సమస్యలు మట్టి రోడ్లు కానీ, సీసీ రోడ్ల సమస్యలు ఏ ఉన్నా, డ్రైనేజ్ సమస్యలు ఉన్నా, వాటర్ ఇళ్ళకి నీళ్లు రాకున్నా ఆ సమస్యలు కూడా తీరుస్తానని కోరుకుంటున్నా. మొత్తం మీద ఓటేసి భారీ మెజారిటీతో గెలిపిస్తారని కోరుకుంటున్నా. గ్రామ ప్రజలకు తెలియజేయలేదు ఏమనగా, నేను బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన 7వ వార్డు సభ్యునిగా నేను పోటీలో ఉన్నాను. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు పనిచేసింది. మా పొడిచేడు గ్రామంలో సర్పంచ్ కూడా మా బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్గా ఉండే. ఆ ప్రభుత్వంలోనే, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలోనే పొడిచేడులో ఉన్న సీసీ రోడ్లు కానీ దాదాపుగా అన్నీ పనిచేసినాం. కానీ కొందరు పొడిచేడు గ్రామంలో ఇద్దరు నాయకుల వర్గపోరు వల్ల ఈరోజు వరకు కూడా పొడిచేడు గ్రామంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇద్దరు వర్గపోరు వల్ల ఇంతవరకు కూడా వాళ్ళు చెప్పిన ఇందిరమ్మ ఇల్లు పొడిచేడు గ్రామానికి ఒక్కటి కూడా రాలేదు ఇప్పటి వరకు కూడా. కానీ మేము మా పార్టీ అభ్యర్థిగా మెట్టు వీరస్వామిని మేము బలపరిచినాం. మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మీరు మీ పొడిచేడు గ్రామ ప్రజలకు నమస్కరించి పాదాభివందనం చేస్తున్నా. అత్యధిక మెజారిటీతో మెట్టు వీరస్వామి పర్సు గుర్తు మీద ఓటు వేసి, మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మీ అందరికీ పేరున
నమస్కరించి తెలియజేస్తున్నాను. నా వార్డు విషయానికి వస్తే నా వార్డులో కూడా సమస్యలు ఉన్నాయి. సరే, గత ప్రభుత్వంలో కూడా మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం. ఆ సమస్యలు కూడా పరిష్కరించడానికి నా వంతు కృషిగా 100% నేను కూడా చేస్తాను. మాకు సరే గవర్నమెంట్ మాకు లేకున్నా కానీ మా వంతుగా మేము పోరాటం చేస్తాం. 100% సీసీ రోడ్లు కానీ, వీధి లైట్లు కానీ, డ్రైనేజీలు కానీ, వాస్తవానికి చెప్పాలంటే మా ఊర్లో అటు దాచారం రోడ్డు కానీ, ఇటు దత్తపురం రోడ్డు కానీ, అటు తూర్పు రోడ్లో అసలు గుంతలుగా చాలా ఉన్నాయి. వాటికి కూడా మా సర్పంచ్ని గెలిపిస్తే, మెట్టు వీరస్వామి పర్సు మీద ఓటు వేసి గెలిపిస్తే 100% మేము ఆయనతో పాటు మేము కృషి చేసి ఈ మొరము ఏదో తాత్కాలిక రోడ్డుతోటనే చేయిస్తాం. అది చేయించడానికి మేము ముందు వరుసలో మేముంటాం. అత్యధిక మీరు పొడిచేడు గ్రామ ప్రజలు ఒక్కసారి ఆలోచించండి.